ఈ దేశంలో అవినీతి చేసి లక్షలు సంపాదించిన రాజకీయ నాయకులు ఉన్నారు. కనీసం కడుపుకు సరిపోయేంత సంపాదించే విద్యావంతులు ఉన్నారా? ఈ దేశంలో ఉద్యోగ నోటిఫికేషన్ పడితే విద్యావంతులు అందరూ అప్లై చేస్తారు. ఏ నోటిఫికేషన్ పూర్తి కాదు, ఏ ఒక్కరికి ఉద్యోగం రాదు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నోటిఫికేషన్లు పడతాయి. దీనికి మాత్రం విద్యావంతులు అప్లై చేయరు. చదువుకొని తెలివి ఉన్న నువ్వు ఎనుకుండి అసమర్థునికి సపోర్ట్ చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుందన్న? ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఇది ఉచితంగా ఇస్తాం, అది ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలు తయారు చేస్తారు. కానీ ఏ రాజకీయ నాయకుడు వారి సొంత ఆస్తులు అమ్ముకొని ఇవ్వడన్నా, నీ తల నా తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మళ్ళీ మనతోనే కట్టిస్తాడన్నా? జర ఆలోచించాలి. ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా నిజంగా ఉచితాలు ఇవ్వదలుచుకుంటే విద్య వైద్య రంగాలు ప్రైవేటీకరణ రద్దు చేసి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే చాలు. కానీ ఇవ్వరు. ఎందుకంటే చదువుకుంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించే గొంతుకైతారు కదా. ఓటు ఒక్కటే అన్నా నీ బానిస సంఖ్యలను తెంచే ఆయుధం. ఆలోచించు. వెల్కమ్ టు డిపిఆర్ న్యూస్. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు రామాపురం. ఆ ఊర్లో ఎన్నడూ లేని విధంగా కత్తులు లేని యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి బీజం వేసింది డాక్టర్ విశాల్ మహాదర్. ఆయన గురించి మీకు తెలియాలంటే ముందుగా ఈ కథ తెలుసుకోండి. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్తే రామరెడ్డి, కూర్చో. ఎమ్మెల్యే గారు ఏం జరిగిందేమో కానీ మీ దయ మా మీద లేకపోయా. ఏం రామరెడ్డి, చాలా వేడిగా మమ్మల్ని చూడాల్సిన మీరే ఇంత పెద్ద ప్రమాదం వచ్చి మీద పడితే ఇంత నిమ్మలంగా ఉన్నారేంటి సార్? ఇంకా కులం తక్కువనికి ఊరధికారం చేతిలో పెడితే ఊళ్ళో మేము తలెత్తుకొని ఎట్లా బతకాలి? మా ఊర్లో ఎట్లా ఇస్తారు సార్? ఇంకా ఎస్సీ రిజర్వేషన్ సీటు ఇంతకాలం ఎప్పుడైనా ఉందా ఊర్లే? ఈ రిజర్వేషన్ సీటు మీ ఊరికి ఇచ్చింది నేను కాదయ్యా రామరెడ్డి. నా చేతుల్లోనే ఉంటే నేను ఆపకపోయేటున్నా. ఈ రిజర్వేషన్ హక్కులు వాళ్ళకి ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అయ్యా. మీరే గట్లంటే ఎట్లా ఎమ్మెల్యే గారు? దళితుడు ఊరిని పాలిస్తే ఆ ఊర్లే మేమెట్లుండాలి? ఈ 5 ఏళ్ళు ఆ ఊరు మొగానే పోను. ఏమయ్యా రామరెడ్డి, ఇన్నేళ్ళ రాజకీయంలో తలపండిపోయిన నువ్వు చిన్న పిల్లగాని లెక్క ఈ ముచ్చని చెప్తాను. గా కులపోనికి ఊరిని పాలించే శక్తి ఉంటుందా? అదే నువ్వు చెప్తే వినట్టుండి నిలబెట్టు, గెలిపి 5 ఏళ్ళు నీ కాళ్ళకాడ పడి ఉంటాడు. అయినా సంతకం పెట్టడానికైనా సర్పంచ్, మిగతా అధికారం అంతా నీదే. సరే అన్న, పోయేస్తా. ఏ కుక్కనైనా గెలిపించి మన బెల్ట్ మన చేనేసుకొని తీసుకొస్తా. చిన్నదైతే ఇప్పటికి 4 సార్లు అడిగింది తాతయ్య వచ్చిందా. చక్కని తల్లి, నన్ను అడిగినావా బిడ్డ? మా బంగారు తల్లి, చక్కని తల్లి. నేనంటే పానం అచ్చు. చక్కని తల్లి, కూసో కూసో. సూరి అయినా పత్తిలో గుంటుగా కొట్టిన అయిపోయిందా బిడ్డ? అయిపోయింది ఆయన. కింది పక్క కొంచెం గడ్డి బాగా మొలిసిందే. మల్లేషు నాయన పొలానికి పిండి తల్లుడు అయిపోయిందా బిడ్డ? పొద్దున 2 డబ్బాలు తక్కువ పడితే ఒక బత్త తెచ్చి చల్లిండే నాయన. సరే సరే.
ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినా మామయ్య. చిన్న మర్తి ఫోన్ చేసిండు, మీరు వచ్చినాక చెప్తా అని చెప్పిన. మామయ్య వంట అయింది, లేవండి, అన్నం తిందురు. పిల్లలు తాతయ్యతో కలిసి భోజనం చేద్దరు, చేతులు కడుక్కొని రండి. కట్. రేయ్, అన్నా మన ఊరు ఎస్సీ కాలనీలా సర్పంచ్గా పోటీ చేసి గెలిచినోడు ఎవడు ఉన్నారా? మనూరి సింకాలేనా జనం కరువు వెళ్ళాలి. నువ్వు చెప్తున్నాడు ఎవడున్నాడే? మనం చెప్తే అయినటోడు అయితే సరిపోదురా. ఎలక్షన్ ఖర్చు అంతా ఎవడు పెట్టుకోవాలి? నా కొడుకులకు సీట్ ఇచ్చుడే ఎక్కువ. ఖర్చు అంతా మనమే పెట్టుకోవాలరా? కనీసం మన సర్పంచ్ అభ్యర్థి కావాలంటే 2 ఎకరాల భూమి ఉన్న అయితే చెప్పండి. ఎవడున్నారా? ఊరు మొత్తం చూసిన సింకాలు ఇవన్నీ ఆయమన్నా ఇల్లే లేదు, గుంట భూమే లేదు. ఎవడున్నారా? అసలు వాళ్ళ ఒంటి మీద ఆయమన్న బడ్డే లేదు అన్న. ఈరిగాడు ఉన్నాడే, వాడి కార్యక్రమం భూమి కూడా ఉన్నది. అవునా? నిజమే, కానీ వాడు సర్పంచ్ పోటీ అని పనికిరాడే. వాడి 3 కొడుకులు ఉన్నారు. ఏం వయసు ఉంటారు రా వాళ్ళు? పెద్ద కొడుకులు 2, వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళ చిన్న కొడుకు యూనివర్సిటీలో చదువుతాడంట. ఇప్పుడు ఆ గూడెంలో ఈరిగాని కొడుకులే దిక్కురా. వాళ్ళ పెద్ద కొడుకు ఫోన్ నంబర్ ఉన్నదిరా. ఉన్నదన్నా? వానికి ఫోన్ చేసి వీడికి రమ్మనరా. మనం ఒక్క క్షణం లేట్ చేస్తే ప్రతిపక్ష పార్టీడు వాడిని ఎత్తుకపోతాడు. అరే సూరి, నిన్ను రామరెడ్డితో రమ్మన్నారా? ఏదో మాట్లాడాలట. చెప్పిండే వస్తాడట. అయ్యా పిలిచిల్లట. రారా సూరి, నిలబడు. ఈసారి సర్పంచ్ సీటు మీ కుల కులకే వచ్చిందిరా. ఊరంతా ఎత్తుకులాడిన నీయసంటోడు ఉన్నారా? నువ్వు నా మనిషివి. ఎలక్షన్లో నిలబడాలి, సర్పంచ్గా గెలవాలి. ఇసొంటి అవకాశం నీ బతుకంతా ఎప్పుడైనా వస్తుందనుకున్నావురా? నా పేరు మీద గెలుతావు పో. మాకెందుకయ్యా కూలి చేసుకుంటే బతికేటోళ్ళం? మాతో అవుతుందా అయ్యా ఈ రాజకీయం? అయినా మీ అసలు పెద్ద దొరల ముందు మేము ఎంత అయ్యా? అరే సూరి, నువ్వు నా మనిషివిరా. నువ్వు నిలబడితే నేను నిలబడ్డట్టు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నీ తమ్ముడిని నిలబెట్టి గెలిపిస్తా. వాడు సర్పంచ్ అయి తిరుగుతా అంటే నీ ముఖమేడ పెట్టుకుంటావురా? అన్నీ నేను చూసుకుంటారా? నువ్వు నామినేషన్ పత్రాల మీద సంతకం పెట్టు. ఎస్సీ రిజర్వేషన్ అయింది, మనోడు క్యాండిడేట్ ఎవడున్నాడు? అరే మళ్ళీ ఒకసారి ఇంటికి రారా, మాట్లాడేది ఉన్నది. నువ్వు రారా. దండాలే. నాయనా, ఓ నాయనా. ఏందిరా సూరి, చెప్పు. నా పొద్దుగాల రామరెడ్డి ద్వారా నాతో సర్పంచ్ నామినేషన్ వేయించిండే. నన్ను సర్పంచ్ని చేస్తా అన్నాడు. గూడెంలా నీకంటే మంచోడే వాడరా అని అన్నాడే. నన్ను ఎట్లైనా సర్పంచ్ చేస్తానన్నాడు. నన్ను ఆయన అంత టోని చేస్తానన్నాడే. అట్లానా బిడ్డ? నాయన శ్రీనివాసరావు ద్వారా నాకు ఇట్లనే చెప్పి నామినేషన్ ఇప్పించిండే. నన్నే గెలిపిస్తా అన్నాడు. ఒక్కింట్లోకి వెళ్ళి మీ ఇద్దరి నామినేషన్ నేర్పించి గెలిపిస్తామని అంటే నువ్వు ఓడినా నువ్వు గెలిచినా కూడా ఆగమయ్యేది మనీలే కాదురా. అయినా ఈ నామినేషన్లు వేయకముందు కనీసం నాకు చెప్పలేదు బిడ్డ. మీరు చెప్పలేదు. ఆ దొరల కాల్లో ఏళ్ళో పట్టుకొని గదవ పట్టుకొని అయినా మనం పక్కకు తప్పుకుందు. అయినా గింతి రాజకీయాలు చేసే పైసలు మన కాడ ఉన్నాయా బిడ్డ? ఇప్పుడు మనం పైసలు ఖర్చు పెట్టేది ఏం లేదు ఆయన. పంచుకుంటే నాకు 2 ఎకరాలు వస్తుంది. పట్టేదారు పాస్ పని తీసుకుపోయి దొర దగ్గర కుదబెడితే మొత్తం పైసలు ఆయన ఖర్చు పెట్టుకుంటా అన్నాడు.
నాయనా దొర నాకు ఇట్లనే చెప్పిండు, సర్పంచ్ నేనే అవుతా కాగానే నా పాస్బుక్ నాకు ఇప్పిస్తాడంట. నానా కష్టాలు పడి రెక్కలు ముక్కలు చేసుకొని మీ అవ్వ నేను ఇప్పుడు ఉపాసం ఉండి కడుపు కట్టుకొని సంపాదించిన భూమి రాది. ఆ భూమి జోలికి ఎర్రగుల్లి బిడ్డ పచ్చని సంసారాన్ని ఆగం చేయకుని. ఈ రాజకీయం వద్దు, పాడు వద్దు. నేను మాట్లాడతాపా గా దొరతోటి. ఇవన్నీ వద్దు దొర, మాకు ఇడిచిపెట్టు. నీ కాలు ముక్తా, నీ కాలు వేలు పట్టుకుంటా అని బదిలాడతా పారా, బదిలాడతా పారి. దొర చెప్పిండు. ఇప్పుడు దొర మాట కాదని నువ్వు గిసోండి మాటలు మాట్లాడితే దొర ముందట ఊరు ముందట నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇస్తే నా భూమి నాకు పంచేయి, లేకపోతే ఇజ్జత్కే నేను చచ్చిపోతానే నాయన. ఎవరు వచ్చి మాట్లాడేది ఏం లేదు, నా భూమి నాకు నేనేమన్నా చేసుకుంటా. ఏందిరా నా గుండెల మీద ఆడుకున్న మీరు ఇంత బండరా చేసి వద్దు బిడ్డ వద్దు. నా కడుపున పుట్టిన మీ కాలు పట్టుకుంటా. నా భూమి సోలికి రాకుర్రా. రేపు రేపు బువ్వ దొరకదురా, బువ్వ దొరకదు. నువ్వు ఏమన్నా చెయ్యి, మా భూమి మాకు పంచేయి, మేము ఏమన్నా చేసుకుంటాం. అయ్యా బిడ్డ అశోకు ఎవరున్నావు? ఇక భూమి అమ్ముతాయి కాడికి వచ్చింది బిడ్డ. మన సంసారం అంతా గురిపోయేటట్టే ఉన్నది, మంచిగా లేదు బిడ్డ. నువ్వు రా, తొందరగా రా. ఆ నుంచి వస్తే పోదాం. నాలే ఒకసారి మాట్లాడాలి. చెప్పు. కూర్చోను మరి. ఏందన్న ఈ బాధ మనకు? మనకెందుకని ఈ రాజకీయాలు? ఉన్నక్కడ సంతోషంగా బతుకుతున్నాం కదండి. మీరెందుకని ఈ రాజకీయాలు వచ్చుడు ఎరికీళ్ళు? అరే నాయనకు ఒక మాట చెప్పకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటారన్న. మీకు తెలియకుండా దొరచదులు కీలు బొమ్మలు అయినా. అరే వాడెవడ చెప్పినారు మన భూమి తీసుకుని మేము అంచేతలు పెడదామా? హాయిగా బతికే జీవితాలన్న ఆగం చేయకులే. ఈ రాజకీయ కుట్రలో మీరు బలైతే మన బతుకులే బాధారం పడతాయి అన్న. వాళ్ళ మాటలు నమ్మకులన్నా. నీతో కూడా చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదురా. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో మాకు అన్నిరికే కానీ నాయనా నా భూమి నాకు ఇచ్చాయి. రాజకీయం చేసే కాయసం ఉంటే భూములు డబ్బులు ఎందుకన్నా? మీరైతే నామినేషన్ వేసారు కదా, జనాలకు మీలో ఎవరు వస్తే వాళ్ళకి ఓట్లు ఇద్దరికి వెళ్ళిపిస్తారు. ఈత దాన్ని తీసుకుపోయి దొరగాని దగ్గర భూమి కూడా పెడదామా? నా భూమి నేను పెట్టుకుంటారా? నీ భూమిని తీసుకురా పెడతానారా? ఒకవేళ నా భూమి పోయి నేను ఆగమైతే నీ దగ్గరికి వచ్చాము అడుకోనరా. నేను నాకు దొర మీద నమ్మకం ఉన్నది. నా భూమి నేను కుదబెట్టుకుంటారా? నేను గెలుతా, సర్పంచ్ అయితా. అన్నట్లు కాదే అన్నా. నేను కూడా అంతే, నా భూమి నాకు కావాల్సిందే. వీడు కూడా నాకు చెప్పనే ఖర్చుండు. అన్నా నువ్వని ఒకసారి వినే. ఈరోజు వెలువడిన రామాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీనివాసరావు గారి బలపరిచిన అభ్యర్థిపై రామరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి 1000 ఓట్ల మెజారిటీతో రే సూరి,
ఎదురుగా చూస్తున్నావురా, నీ రక్తం పంచుకొని పుట్టినోడు, నీ తోడ పుట్టిన తమ్ముడు వాడు. అన్న దొరగారు తరపున నిలబడ్డాడు. దొరగారు పవర్ తోటి అన్నే గెలుస్తాడు. మా అన్నతోటి పోయి దొరగారితోటి ఉంటాని రాకుండా మన ప్రత్యర్థి పక్కన చేరి మనకే ఎదురుగా నిలబడతారా? వీడు నీకు తమ్ముడా? అయ్యా ఇయ్యాటి నుంచి నాకు తమ్ముడే లేడు అనుకుంటా. ఎలక్షన్లో నిలబెట్టి నా మీద దయ చూపెట్టి నన్ను గెలిపించినావు. రే సూరి, రారా గెలిచిన సంబరాన్ని ఎమ్మెల్యే ముఖంగా చూసేద్దాం. తీరా బండి. రే ఆడంగేదో లెక్క ఏడుచుకుంటా నా ముఖం చూస్తానేదిరా. నా డబ్బు నా బలము ఉపయోగించి ఇంత చేసినా నీ అన్న మీద గెలిచే సత్తా లేకపోయా నీకు. నిన్ను కాకుండా వానికి ఎదురుగా కుక్క నిలబెట్టినా గెలిచేది. దానికి ఉన్న విలువ కూడా నీకు లేకపోయా. నువ్వు ఓడిపోయి ఆ రామిరెడ్డి గారి ముంగట నన్ను తల దించుకునేలా చేసినావు. జీవితంలో నీ ముఖం నాకు చూపించదు. ఛీ! నమస్తే అన్న. నమస్తే. కంగ్రాచులేషన్స్ రామరెడ్డి. ఏం రామరెడ్డి బాగా భయపడుతుంది కదనే? మన చేతుల నుండి ఏం పోదు రామరెడ్డి. పదవి ఒక్కటే మన చేతుల్లో ఉండదు. ఆ పదవిని ఎక్కినోడు, వాడిని పదవి ఎక్కించిన జనం మొత్తం మన చేతుల్లోనే ఉంటారు. పదవి ఎవరిదైనా పవర్ మనదే రెడ్డి. గెలిచినాడు ఎక్కడరా? అరే సూరి, సార్ వెళ్తాడారా? అయ్యా దండాలయ్యా. ఏం పేరు రానిది? సురేష్ అయ్యా. దేనికి పనికిరాని నిన్ను రామరెడ్డి సర్పంచ్ చేసిండు. రామరెడ్డి ఏం చెప్పినా కాదనకుండా చేయి. ఊర్లో అన్నీ రామరెడ్డి చూసుకుంటాడు. నువ్వు పక్కన నుండి చాలు. ఓ నాది మీ కాలకాడ బతుకయ్యా. మిమ్మల్ని కాదని నేనేం చేస్తానయ్యా? నాకు ఇంత అవకాశం ఇచ్చుడే గొప్పయ్యా. ఉంటానయ్యా. రెడ్డి, ఎవ్వనికైనా అధికారం రుచి తెలిసిన, వాని హక్కులు తెలిసిన, వాని పదవికున్న పవర్ తెలిసిన మన కాళ్ళ కాన్నోడు మన నెత్తినెక్కుతాడు. జాగ్రత్త. సరే అన్న, అన్ని నేను చూసుకుంటా. అన్న రేపు న్యూస్ పేపర్లు ఇవ్వడానికి మనదో ఫోటో కావాలి. రా రెడ్డి. అరే మళ్ళీ ఆ పొలంలోకి ఎట్లా దిగినావురా? అప్పు గట్ట కూడా పొలంలోకి ఎట్లా దిగుతావురా? నా పొలంలో నేనెందుకు దిగదుతారా? ఏమ్రా, నా పొలంలో పని చేసుకోకపోతే నేనెట్లా బతకాలి? భూమి కుదబెట్టి అప్పు తీరకుండా భూమిలోకి ఎట్లా దిగుతావురా? ఇంకోసారి పొలంలో దిగినావో నీ ఖాళీలో కొడతా. చల్లనాడు నీ దిక్కున కూడా చెప్పుకోపో. ఎవరా సూరి, ఎలక్షన్ లా మనకెదురుగా నిలబడ్డ కుక్క మడగడప దొక్కిందేంద్రా? అయ్యా, పొలంలో నేను పని చేసుకుంటా అంటే శ్రీనివాస దగ్గర వచ్చి అప్పు కట్టేదాకా పొలంలో అడుగు పెట్టద్దన్నాడు. అయ్యా, నేను ఎట్లా బతకాలి? నువ్వు ఎట్లా బతకాలనుకునేది వాన్ పంచాల చేరక ముందే ఆలోచించుకుంటే బాగుండేది కాదురా. అయినా నీ ఎలక్షన్ ఖర్చు అంతా వాడే పెట్టేది కాదురా. అప్పు కట్టకుండా మీదికి ఎట్లా పోతావు? ఏమ్రా సూరి, పైసలు పెట్టినాడు ఉట్టిగానే వదిలి పెడతారా? ఎవడైనా సరే అప్పు కట్టినాకే కదా భూమిలో అడుగు పెట్టాలి. ఏమంటావు? వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. నా కడుపున పుట్టినవి కాలు పట్టుకున్నా గా భూమి జోలికి రాకూడరా. రేపు రేపు పువ్వు దొరకదురా, పువ్వు. అన్న అన్న వెలుగులే, ఆగులే అన్న. నన్ను ఆపకు పోరా. అన్న అన్న ఆగన్న ఒక నిమిషం. నాయన తెలుస్తుంది బా, తట్టుకోలేడు అన్న. నన్ను ఆపకు రాదులే, నన్ను ఆపకు.
ఇంకేం ముఖం పెట్టుకొని బతకాలి రే ఊళ్ళో నేను. నానా చిన్న వదిన తీసుకుని ఊరేళ్ళు వెళ్ళిపోతాండే. నేను ఎంత చెప్పి వినకుండా వదిన తీసుకుని వెళ్ళిపోతాను. అయ్యో, నా కుటుంబంలో ఏం జరగద్దు అనుకున్నానో అదే జరిగింది కదరా. అందరు కలిసి నా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది కదరా. ఒక్కొక్క రక్త సుక్క కలుపుకొని కట్టుకున్న గూడు రాది చెదరగొట్టిల్లు కదరా. అయ్యో అయ్యో అయ్యో. అయ్యా అశోకు, నాకు మాట ఇస్తావా బిడ్డ? మీ అన్నలిద్దరూ నా మాట వినకుండా కుటుంబాన్ని కష్టాల పాలు చేసిండు, బజార్లో పడేసిండు బిడ్డ. ఈ కష్టాలు కన్నీళ్ళు నీకు అద్దు బిడ్డ. నీ చదువు నువ్వు చదువుకో, ఏదన్నా కొలువు చేసుకో, పట్టణంలో బతుకు బిడ్డ. నీ అన్నలిద్దరూ ఆగమైపోయి నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను బిడ్డ. నానా ఈ కష్టం మనకు వచ్చింది కాబట్టి బాధ మనకు తెలుస్తుంది. ఈ రాజకీయ కుట్ర వల్ల ఎన్ని కుటుంబాలు ఎన్ని జీవితాలు ఆగమైపోయినా ఇన్ని సంవత్సరాలలో తలుసుకుంటే గుండె బరువైతుంది. ఇట్లా అందరూ నా చదువు నా బతుకు నా సుఖం అని చదువుకున్న వాళ్ళందరూ ఊరిటి వెళ్ళిపోతే ఇట్లాంటి రాజకీయ నాయకులు వచ్చి ఊరు నాగం చేయబట్టినాను. ఈరోజు నేను కూడా ఎదురు తిరగకపోతే, సత్యం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పకపోతే నా ముందు తరాల వాళ్ళు కూడా వాళ్ళ కింద బానిసలాగే బతకాలి. నాన్న నా కుటుంబాన్ని ఎట్లయితే రాజకీయ కుట్రలతో చెల్లా చెదురు చేసిల్లో వాళ్ళ రాజకీయ జీవితానికి చెల్లు చిట్టు రాసేంత వరకు నీ ఊరు దాటి పోన్నాను. 60 ఏళ్ళ వయసున్న నిన్ను, హాయిగా ఉండాల్సిన నిన్ను ఇంత దుఃఖంలో ఉంటే నేను ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నాను? ఏలేటోని కన్ను వాడి కట్టుకున్న గూడు జెదిరే, కన్నా తండ్రి గుండె బగిలెనో. బతుకు చిత్రమంత మారిపోయెనో. కన్నా తండ్రి కన్నా కలలు కల్లాలైపోయే చూడు, కంటి పాప సమాగిల్లెనో. ఈ కన్నా పేగు తల్లాడిల్లెనో. అయ్యా ఏమరా సూరి, ఇట్లా వచ్చినావు? అయ్యా, మా తమ్ముడు చదువుకున్నానికి పట్నం పోకుండా ఊళ్ళోనే ఉంటా ఇల్లు తిరుక్కుంటా నేను శతగాని సర్పంచ్నని మీరు దుర్మార్గులని చెప్పుకుంటా తిరుగుతాండి. అయ్యా, మన ఊళ్ళో కుక్క అన్ని వాకిళ్ళు తిరుగుతుందిరా. అంత మాత్రాన ఇల్లన్నీ కుక్క అయిపోతాయిరా? కుక్క సింహాసనం ఎక్కుతుందా? తిరగని వాడు ఒక్కడే తిరుగుతలేడయ్యా. ఇంకెంతమంది ఉన్నారు రా వాతోని? వాడి చేతిలో భారత రాజ్యాంగం ఉన్నదయ్యా. దొరగారికి ఎదురు తీసుకున్నామాట. దొరకు ఎదురు తిరిగే మొగని వారా అంత దమ్ము. ఊరు పుట్టిన కాంచి దొరతనం వెళ్తుందిరా. దొర వెళ్తాడు, వాళ్ళ నాన్న వెళ్తాడు, వాళ్ళ తాత వెళ్తాడు, అవసరమైతే రేపు వాళ్ళ పిల్లలు వెళ్తారు. నువ్వెంత నీ బతికెంత? మరి మనము మన పిల్లలు ఎప్పుడు వెళ్దామన్నా? ఇంకెన్నెళ్ళన్నా మన ఇట్లా బానిసలాగా బతికింది మనం. ఎందరో మహానుభావులు మన భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాల్లో త్యాగాలు చేసిందన్న. వాళ్ళ త్యాగాలకు ఇచ్చే విలువ ఇదేనా అన్న? అయినా నేను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ హక్కులను మాత్రం గుర్తు చేస్తున్నాను. వాళ్ళు నేను నుంచి ఏం ఆశించట్లేదన్న. అయినా నేను చేసి తప్పనిపిస్తే నన్ను కొట్టానన్న. కానీ ఇది నా ఒక్కడి కోసం చేయట్లేదన్న,
నా కోసం, నీ కోసం, మన పిల్లల కోసం, మన రేపటి భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం అనేది. మీరు నన్ను చచ్చేంత వరకు కొట్టిన, నేను బ్రతికున్నంత వరకు మన భవిష్యత్తు కోసమే నన్ను చేసే పోరాటం. వాడు మనోడే 4 అక్షరాలు చదువుకున్నాడు. ఊరు కోసం మీద తప్పన పడుతుంది. రేయ్ నా కొడక, ఇన్ని రోజులు కుక్క లెక్క ఇల్లు తిరుగుతీ రాదురా. ఈసారి జనరల్ ఎలక్షన్ లో బరిలో దిగి ఈ రామ్ రెడ్డిని ఓడించే దమ్ము రాదా నీకు? నేను గెలిచిన మరుక్షణం నిన్ను పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టి నా కారు కట్టుకొని గుంజుకపోతా. రోజులు లెక్క పెట్టుకోరా నా కొడక. రామాపురం గ్రామ పంచాయతీ జనరల్ ఎలక్షన్లో రామరెడ్డి గారిపై అశోక్ గారు 2000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. రామరెడ్డి గారు డిపాజిట్ కోల్పోయారు. సార్, నేను సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఒకసారి గ్రామ పంచాయతీ దగ్గర రండి సార్, నేను ఇక్కడ ఉన్నాను. నమస్తే. గ్రామ పంచాయతీ ఇక్కడ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు సార్? మనం గ్రామానికి సేవకులు సార్, రెడ్డి గారు కాదు. ఇన్నేళ్ళు ఏమైందో నేను అడగా, కానీ ఇప్పటి నుంచి ఊరు కోసం సిన్సియర్గా పనిచేద్దాం సార్. ఈ 20 ఏళ్ళలో మన గ్రామానికి వచ్చిన నిధులు ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, మధ్యాహ్నం కల్లా పూర్తి లెక్కలు టేబుల్ మీద ఉండాలి సార్. ఒకవేళ మధ్యాహ్నం కల్లా నా టేబుల్ మీద ఫైల్స్ లేకపోతే రేపటి కల్లా మీ డిస్మిస్ ఆర్డర్లో మీ ఇంటికి వస్తాయి సార్. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గత 20 ఏళ్ళుగా మన గ్రామానికి వచ్చిన నిధులు, పెట్టిన ఖర్చు, గ్రామ కమిటీ పూర్తి లెక్కలు చేయడం జరిగింది. ఈ 20 ఏళ్ళ గ్రామాభివృద్ధి కోసం వచ్చిన నిధులు 10 కోట్లు, కానీ అభివృద్ధి 0. ఈ 10 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ రామరెడ్డి ఇంటికి చేరింది. గ్రామ కమిటీ తీర్మాన ప్రకారం రామరెడ్డిపై కోర్టులో కేసేయడం జరిగింది. కోర్టు రామరెడ్డికి నోటీసులు పంపించింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం
గ్రామ పంచాయతీ రామరెడ్డి ఆస్తులను జప్తు చేసుకోవడం జరిగింది. వీటి విలువ 10 కోట్లు. ఈ 10 కోట్లు మన గ్రామాన్ని మన గ్రామాభివృద్ధి కోసం ఉపయోగించుకుందాం. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం మన ఊర్లో కావాల్సిన బడులు, రోడ్లు, ఆసుపత్రులు, సైడ్ డ్రైనేజీలు, ఇంటింటికి కావాల్సిన మరుగుదొడ్లు నిర్మించడానికి గ్రామ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ ఊర్లో ఏ అవసరాలు ఉన్నా గ్రామ పంచాయతీ తెలియజేయగలని మా యొక్క మనవి. నమస్కారం. వెల్కమ్ టు డిపిఆర్ న్యూస్. ఈరోజు మన స్టూడియోకు రామాపురం సర్పంచ్ రావడం జరిగింది. దేశంలోనే వారి గ్రామం ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడ్డది. వారిని అభినందిస్తూ వారి మనోభావాలను తెలుసుకుందాం. సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సర్పంచ్ గారు ఉన్నత చదువులు చదివినటువంటి మీరు ఎందుకు రాజకీయాలను ఎందుకు ఎన్నుకున్నట్టు? నా చదువు నా కొడుకే పనికొస్తుంది అంటే మీరు చెప్పినట్టు చాలా గొప్ప బతికొస్తుంది. నా చదువు ఊరందరికీ పనికొస్తుంది అంటే అంతకన్నా గొప్ప విషయం ఉంటుంది సార్. అందుకే రాజకీయం ఎంచుకున్నాను. సర్పంచ్ గారు మీ ప్రత్యర్థి మీకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైనటువంటి వ్యక్తి. ఆయనను ఎదుర్కొనేటువంటి క్రమంలో మీకు ఎలాంటి భయం కలగలేదు? సార్, నేను సత్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నీతిగా ముందుకు నడిచాను సార్. రామరెడ్డి గారు అంతకన్నా బలమైన ప్రత్యర్థి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అయినా ఇంత చిన్న వయసులో మీకు రాజకీయాలపై ఇంత పరిపక్వత ఎలా వచ్చింది? నాలో ఈ రాజకీయ పరిపక్వతకు బీజం వేసి మా ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మహాదన్ సార్. నేనే కాదు, నా లాంటి కొన్ని వేల మంది సైన్యాన్ని తయారు చేస్తున్నారు సార్ ఈ రాష్ట్రంలో. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో పెద్ద రాజకీయ విప్లవాన్ని చూస్తారు సార్. ఓకే సర్పంచ్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క మనోగతాన్ని పంచుకున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఇంటర్వ్యూ అండి. వచ్చే వారం డాక్టర్ విశాల్ మహాదన్ గారితో ఇంటర్వ్యూలో కలుద్దాం. వెల్కమ్ టు డిపిఆర్ న్యూస్. ఈ వారం మన గెస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మహాదన్. వెల్కమ్ టు డిపిఆర్ న్యూస్ సార్. విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో వారి పిల్లలను యూనివర్సిటీలకు పంపిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రము వారి రాజకీయాల వైపు పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాల వైపు చూడాలనుకుంటున్నారు. నేను నా శిష్యుల్ని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నా, రాజులుగా చూడాలనుకుంటున్నా. అంటే విద్యావంతులందరూ రాజకీయాల్లోకి రావాలంటారా? విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం కాదు సార్, రాజకీయాల్లోకి రావాలంటేనే విద్యావంతులై ఉండాలంటున్నా. ప్రతి రాజకీయ నాయకునికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం. అంటే మీ దృష్టిలో విద్య లేని వాళ్ళు రాజకీయాల్లో పనికిరారనా మీ ఉద్దేశం? ఈ దేశంలో మెరుగైన వైద్యం కావాలంటే డాక్టర్ క్వాలిఫికేషన్ కావాలి. ఈ దేశంలో మెరుగైన న్యాయం కావాలంటే లాయర్ క్వాలిఫికేషన్ కావాలి. ప్రాజెక్టులు కట్టాలంటే ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కావాలి. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఐఏఎస్ క్వాలిఫికేషన్ కావాలి. లా అండ్ ఆర్డర్ నడపడానికి ఐపీఎస్ క్వాలిఫికేషన్ కావాలి. వాళ్ళ సబార్డినేట్ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు వీళ్ళందరికీ క్వాలిఫికేషన్ కావాలి సార్. అంతెందుకు సార్, ఈ దేశంలో అటెండర్ కావాలంటే కూడా మినిమం 10th క్వాలిఫికేషన్ కావాలి సార్. వీళ్ళ నెత్తి మీద ఉండి ఆడించే పొలిటీషియన్కి ఎందుకు సార్ క్వాలిఫికేషన్? తప్పకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి సార్. అంటే మొత్తం మీద అయితే ప్రతి రాజకీయ నాయకునికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ అండి. తప్పకుండా ప్రతి రాజకీయ నాయకునికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. 5 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ కోర్సు, 1 సంవత్సరం సోషల్ సర్వీస్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ కు మాత్రమే పార్టీలు పెట్టడానికి కానీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి కానీ అర్హులైన చట్టం తీసుకురావాలి. కేవలం 5 సంవత్సరాల ఎమ్మెల్యే పదవి కోసం ఇంత చదువుకొని రాజకీయాల్లోకి వస్తారంటారా? 5 సంవత్సరాలు వాళ్ళ పదవి కాలం మొత్తం జీతం తీసుకొని పనిచేస్తారు సార్. తర్వాత వాళ్ళు సచ్చేంత వరకు ఈ దేశం పెన్షన్ ఇస్తారు సార్ వాళ్ళకి. ఆ పెన్షన్ ఇచ్చే డబ్బులు మొత్తం ఈ ప్రజల డబ్బులు. ప్రజల సొమ్ము తినేటోళ్లకు విద్యార్హత ఉండద్దా సార్? అత్యున్నత పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసి
రాజకీయాలకు వచ్చినటువంటి విద్యావంతులను, మేధావులను ఈ వ్యవస్థ ఎప్పుడైనా నాయకుడిగా చూసిందంటారా? ఇప్పుడున్న రాజకీయ శక్తులు వాళ్ళకున్న ఆర్థిక బలంతో ప్రజలను మభ్యపెట్టి మేధావుల ఆలోచనలు ప్రజల వరకు చేరకుండా చేస్తున్నారు. అదే రాజకీయ నాయకుడే విద్యావంతుడైతే ప్రతి నియోజకవర్గానికి గొప్ప గొప్ప మేధావులు ప్రాతినిధ్యం వహిస్తారు. అప్పుడు ఈ దేశం అభివృద్ధి పదంలోకి పోతుంది అనేది నా ఆకాంక్ష. ఎంత విద్యావంతుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసినా అమ్ముడుపోయే ఓటర్లు ఎవరైనా ఆపగలరా? ఈ దేశంలో ప్రతి విద్యావంతుడు బాధ్యతగా తన కుటుంబంలో ఉన్న ఓట్లను అమ్ముడుపోకుండా ఆపగలిగితే చాలా గొప్ప నిజాయితీ గల నాయకులు పుట్టుకొస్తారు సార్. విద్యావంతులందరూ ఈ రాజకీయం నాకెందుకులే అనుకున్నంత కాలం ఈ దేశ పరిస్థితి మారదు.